చేసుకోవాలి. అమ్మ, మరి ప్రతిరోజు విశిష్టతని చాలా వివరంగా చాలా చక్కగా వివరిస్తుంటారు. అయితే ఈరోజు ఒక మోటివేషనల్ స్టోరీలో భాగంగా మనం చూస్తున్నాం ఇప్పుడు, అంటే చిన్న పెద్ద తేడా లేకుండా కోపం చూపిస్తూ ఉంటారు. అంటే ఈ రోజుల్లో పిల్లలకి కోపం ఎక్కువగా ఉంటుంది. అసలు కోపాన్ని ఏ సమయంలో చూపించాలంటారు? కోపాన్ని చూపించటము అన్న మాట కన్నా అసలు కోపం అనేది వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ సగం సమస్య అనేది తగ్గిపోతుంది. మొదటిది ఈ విషయం గురించి మనం మాట్లాడుకునే ముందు మొట్టమొదటిగా ఒక చిన్న కథ విని తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఒకసారి ఒక సాధువు తన యొక్క శిష్యగణంతో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ, అంటే ఒక మంచి పరిసరాలు వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉన్న సమయంలో ఆ శిష్యుల్లో ఒకళ్ళు ఆయనతో, మీరు మాకు ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలని ఉందండి మిమ్మల్ని. కోపం అనేది వ్యక్తికి వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది మాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు అడిగినట్టే వాళ్ళు అడగడం అనేది జరుగుతుందన్నమాట. అయితే దాన్ని ఎలా అధిగమించాలి అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆయన ఏమంటారంటే, ముందుగా దీనికి సంబంధించి మనం కూడా ఒక చిన్న కథ విన్నాక అప్పుడు దానికి సంబంధించిన ఆలోచన చేద్దామని చెప్పి ఆయన ఏం చెప్తారంటే, ఒక ఊరిలో ఒక స్త్రీ, మధ్య వయస్సు స్త్రీ ఒక ఆమె ఉంటుంది. ఆవిడకి ఏంటంటే చాలా చాలా కోపం ఎక్కువ. ఎంత కోపం అంటే ఆ కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్న కంట్రోల్ కూడా లేకుండా, అంటే కొన్నిసార్లు కోపం ఎక్కువైనప్పుడు తిట్టేయడం ఇలా కూడా జరుగుతాయి కదా. ఇలా కోపం ఎక్కువైనప్పుడు తిట్టేయడం, ఇంట్లో వాళ్ళతో కానీ అందరితో కానీ ఘర్షణ పడడం, దానివల్ల అందరికీ ఆ వాతావరణంలో ప్రశాంతత లోపించడం వల్ల కుటుంబ సభ్యులకి ఆవిడ వల్ల ఇబ్బందులుగా ఉంటాయి. అంతేకాకుండా ఆవిడ తర్వాత తెలుసుకుంటుంది, అంటే తన కోపం తగ్గాక ఆవిడ ఆలోచించి అయ్యో నేను తొందరపడి కోపం తెచ్చుకున్నానని ఆవిడ కూడా అనుకుంటుందిట. ఇలాగా జరుగుతుంటే ఏమవుతుందంటే కుటుంబంలో వాళ్ళు కూడా ఆవిడకి క్రమక్రమంగా దూరం అవ్వడం, అంటే దూరం అవ్వడం అంటే ఉన్నా కొంచెం మానసికంగా వాళ్ళు ఆవిడ వల్ల ఇబ్బంది పడుతూ ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఎలాగ నా కోపం తగ్గుతుంది, ఏంటి ఎలా తగ్గించుకోవాలన్నది ఆవిడకి అర్థం కాదు. రోజు బాధపడుతూ ఉంటుంది, కానీ అలానే కోపాన్ని నియంత్రించుకోలేక రోజు వాళ్ళతో ఘర్షణ పడుతూనే ఉంటుంది. ఎవరన్నా చిన్న మాటకి తొందరపడి ఆవిడ ఫెయిర్ అయిపోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక రోజు ఏమవుతుందంటే వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక బౌద్ధ భిక్షు అనుకోవచ్చు ఒకళ్ళు వాళ్ళ యొక్క దీనికోసం వస్తారు, భిక్ష గురించి వచ్చినప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని ఆపి, బాబు నాకు చాలా తొందరగా ఇలా కోపం వచ్చేస్తుంది, ఈ కోపాన్ని నియంత్రించుకునే విధానం నాకు తెలియటం లేదు, నాకు ఈ కోపం వల్ల అందరినీ కూడా కోల్పోతున్నాను, దీనివల్ల మనశ్శాంతి అనేది నాకు లేదు, నాతో పాటు ఉండే మిగిలిన వాళ్ళకు కూడా లేదు, మరి దీన్ని ఎలాగ నేను ఏం చేయాలి, దీన్ని పోవడానికి ఏదైనా ఒక మార్గం ఉందా అంటే ఈ కోపం పోవడానికి అని అడిగితే ఆయన ఏం చేస్తాడంటే ఒక సీసాలో ఒక మందు ఇస్తాడు ఆవిడకి, అంటే ఒక బాటిల్లో ఇది మెడిసిన్, దీన్ని ఏం చేస్తావంటే నీ కోపం వచ్చిన వెంటనే నువ్వేం చేస్తావంటే నోట్లో వేసేసుకో, ఆ కోపం తగ్గేదాకా దాన్ని అలా ఉంచుకో, అది బాగా నీ మీద పనిచేస్తుంది, ఆటోమేటిక్గా కొన్నాళ్లలో అసలు నీకు కోపం అనేదాన్ని నువ్వు మర్చిపోతావు, ఈ మందు వాడగా అని చెప్పి ఒక సీసా ఇస్తాడు ఆయన, అంటే ఒక వాటర్ బాటిల్ లాంటి సీసాలో ఒక మెడిసిన్ లాంటిది ఇస్తారు ఆయన. ఇస్తే సరే అని తీసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుందంటే ఇంట్లో ఎప్పుడు కోపం వచ్చినా వాళ్ళతో ఘర్షణ పడేటప్పుడు ఏం చేస్తుందంటే వెంటనే వేసేసుకొని కొంతసేపు అలా ఉంటుంది. ఉన్నాక రాను కొన్నాళ్ళకి నిజంగానే ఆవిడకి కోపం బాగా తగ్గిపోతుంది. మళ్ళీ అదే భిక్షువు ఆవిడ దగ్గరికి మళ్ళీ వస్తారు. వచ్చి దీనికోసం వచ్చినప్పుడు ఆవిడ ఆయన సాష్టాంగ ప్రమాణాలు చేసి ఆయనకి నమస్కారం పెట్టి, మీరు నాకు చాలా మంచి మంది ఇచ్చారు, దానివల్ల నా కోపం అనేది అంతా పోయింది, ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంది, ఎవరి మీద కోపం కూడా రావటం లేదు అని చెప్తుంది. చెప్తే ఆయన అంటాడనమాట, నువ్వు మంచిదమ్మా, నీకు రాపోవడం మంచిదే, కానీ నేను నీకు ఏ రకమైన మందు ఇవ్వలేదు, నేను ఒక వాటర్ బాటిల్లో కొంచెం వాటర్ లాంటిది ఇచ్చానంటే అది నువ్వు అలా భావించి నువ్వు వేసుకున్నావు తప్ప నేను ఏ రకమైన మందు నీకు ఇవ్వలేదు అని చెప్తాడు. అదే అరలాగా మరి నాకు ఎలాగ జరిగింది అని చెప్పి అంటే ఆయన అంటాడనమాట, నువ్వు వేసుకున్నప్పుడు నోట్లో ఆగిపోయావు, ఎవరితో ఘర్షణ పడకుండా కామ్గా ఉండిపోయావు కాబట్టి అది నీకు ఆటోమేటిక్గా అది మందులా అనుకున్నావు, నువ్వు దానివల్ల మౌనంగా ఉన్నావు తప్ప నీకు జరిగింది ఇక్కడ ఏమీ లేదు అని చెప్తాడు. ఇది మనం నిజ జీవితాల్లో కూడా అప్లై చేసుకొని చూసినట్లయితే చాలా ప్రతి విషయానికి ఏదో రూపంలో, అంటే కావాలని కాకపోయినా సిచ్యువేషన్స్ అంటారు చూసావా, పరిస్థితుల వల్ల ప్రతి వ్యక్తి కూడా మానసికంగా తను వీక్ అయిపోయి తొందరగా కోపం అనేది వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు, కొంతమంది చాలా కోపంగా వైలెన్స్ చూపిస్తారు, అంటే ఫిజికల్గా కానీ లేకపోతే వ్యక్తితో ఘర్షణ పడడం లేకపోతే మానసికంగా కానీ చాలా ఘర్షణ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల ఏముందంటే కొన్నిసార్లు సంబంధాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. అంటే ఆ కోపం వచ్చినప్పుడు మనిషి కన్నా వాళ్ళ యొక్క మౌత్ తొందరగా పనిచేస్తుంది. ఇమీడియట్గా ఏం మాట్లాడుతున్నామో అన్న దానికన్నా కూడా
మన మనసులో ఉండే కోపాన్ని ముందు చూపించాలని చూస్తాం తప్ప నేను కరెక్ట్గా అంటున్నానా లేదా అంటే రీజన్ ఉండొచ్చు అవతల ఉన్నా కూడా ఫస్ట్ కోపాన్ని మనం ప్రదర్శిస్తాం తప్ప దాన్ని వినడానికి అంత పేషెన్స్ ఉండదు. మైండ్కి ఉన్న పేషెన్స్ కొన్ని సందర్భాల్లో మౌత్కి ఉండదు. అందుకే వ్యక్తి కోపం వచ్చినప్పుడు మనిషి కన్నా ముందు నోరు పనిచేస్తుంది అంటారు. కాబట్టి ఆ కోపంలో ఎవరితోనైనా కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, వృత్తి చేసే చోట కావచ్చు, అసలు కోపం రాకుండా అంత కూల్గా వెళ్ళిపోయే వ్యక్తులు అనేది జనరల్గా జరగని పని. అది జీవితంలో అదొక ఎమోషన్. అది పాజిటివ్గా కొన్నిసార్లు ఏమిటంటే మనం అనేసిన తర్వాత వాళ్ళ మైండ్లో గుర్తుంచుకుంటారు, వీళ్ళు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోలేక అది రిలేషన్స్ని కూడా బ్రేకప్ చేస్తుంది. అందుకని ఏంటంటే ఇలాంటి కోపాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏ వ్యక్తి అయినా కూడా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నప్పుడు మెడిసిన్ ఏమిటా మెడిసిన్ మౌత్లో వేసుకోవాల్సింది ఈ యొక్క సైలెన్స్ అనే మెడిసిన్. అంటే ఈ కొంతసేపు మౌనంగా ఉండిపోవాలి అంటే ఎలాగా, ఏదో మౌనాన్నే మనం నోట్లో వేసుకున్నట్టుగా భావించి వీళ్ళంతవరకు అంటే చాలామందిని మనం చూస్తుంటాం కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా చాలా మౌనంగా అలా ఉండిపోయి ఉంటారు. అలా ఉన్నా కూడా మనకి భయం వేస్తుంది, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు, ఏదైనా జరిగిందా, మన వల్ల ఏమైనా అనే ఫీలింగ్ అది నిజమే. అంటే వాళ్ళు ఏంటంటే ఘర్షణ పడి ఉపయోగం లేదు అవతల వాళ్ళతో. కాబట్టి మనం మౌనంగా ఉండడం బట్టి ఏమవుతుంది అంటే మనకి బీపీ పెరగదు, అవతల వాళ్ళతో ఘర్షణ ఉండదు, కామ్గా మైండ్ ఫస్ట్ కూల్ అవుతుంది. అందుకే ఇదివరకటి రోజుల్లో నువ్వు విన్నావో లేదో చాలామంది ఏం చెప్తారంటే నీ కోపం వస్తే 1 to 10 నెంబర్లు లెక్కబెట్టు, లేకపోతే బ్యాక్ నుంచి నెంబర్లు లెక్కబెట్టు అని. ఎందుకంటే అది అంతా కూడా దానికి రీజన్స్ ఇవే. ఎందుకంటే ఎప్పుడైతే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే విధానం ఏంటి అంటే మనం ఫస్ట్ రాకుండా అయితే ఎవరికీ ఉండదు. ఏదో సందర్భంలో రోజులో ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఏదో సందర్భంలో, అది మీ బట్టే కాదు మీ పక్కన వాళ్ళ చర్యలు బట్టి మీకు వస్తుంది జనరల్గా 90% వచ్చేది కూడా. కాబట్టి దాన్ని అధిగమించాలి అంటే ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం. కోపం వచ్చిన వాడికి ఫస్ట్ వాడే హెల్త్ చెడిపోతుంది పక్కన వాళ్ళకంటే కూడా. ఎందుకంటే ఫస్ట్ అటాక్ చేసేది ఆ హెల్త్ ప్రాబ్లం మన మీద. కాబట్టి వీళ్ళంతవరకు ఆ కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండడం, ఏ రకమైన వైలెన్స్కి పాల్పడకుండా ఉండడం, అంటే అది దాన్ని తాత్కాలికంగా దాన్ని బంధించుకొని ఆ ఇబ్బందిని, లేకపోతే ఏమవుతుందంటే ఆ ఘర్షణలో రిలేషన్ అనేది దెబ్బతిండడం అనేది జరిగిపోతుంది. కాబట్టి తర్వాత మళ్ళీ మనం బాధపడితే మళ్ళీ ఆ టైం వెనక్కి రాదు. ముందు అనవలసిన మాట అనేస్తాం కాబట్టి తర్వాత అది మళ్ళీ వెనక్కి తీసుకోలేం. కాబట్టి తాత్కాలికంగా అయినా సరే ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకొని ఇలాంటి సమస్యలను అధిగమిస్తూ వీళ్ళంతవరకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఆరోగ్యం మనకి ముఖ్యం. కాబట్టి సైలెన్స్ అనేది చాలా ముఖ్యమైన సీక్రెట్. కోపం అనే దానిలో సైలెన్స్ అనే మెడిసిన్ లోపలికి తీసుకొని సైలెంట్ అయిపోవడం. అంటే ఇందాక దాంట్లో ఎలాగైతే ఆ భిక్షు ఆవిడకి ఇస్తే ఆ వాటర్ అనే దాన్ని ఆవిడ తాగి తను ఎలాగ మెడిసిన్ అనుకుందో, ఇక్కడ కూడా మనకు కావాల్సిన మెడిసిన్ ఏంటి అంటే సైలెంట్గా కోపం రాగానే మైండ్ ఫస్ట్ పనిచేయదు కాబట్టి కూర్చొని అది మనం సైలెంట్గా ఆలోచించడం, వీళ్ళంతవరకు మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇమీడియట్గా రెస్పాండ్ కాకపోవడం, ఫస్ట్ మన హెల్త్ని మనం బర్న్ చేసుకోకుండా ఉండడం. ఇవి చేసుకోకపోతే ఏం జరుగుతుందంటే కావాలని టార్గెట్ పెట్టి కోపం తెప్పించే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు కొన్ని చోట్ల. దానివల్ల ఏంటంటే వీళ్ళు తొందరగా కోపం వస్తుందా, మనం కనుక వీళ్ళని ఇలా చేస్తే వీళ్ళు తొందరగా బరస్ట్ అవుతారు కదా అనుకునే వ్యక్తులు కూడా కొందరు ఉంటారు లోకంలో. కాబట్టి దానివల్ల వాళ్ళ టార్గెట్ నిన్ను ఇది చేయడం. కాబట్టి వీళ్ళంతవరకు ఎంత కోపం వచ్చినా ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసాము అంటే ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అంటే హెల్త్ పాడవడమో, వాళ్ళతో ఘర్షణ, తర్వాత మాట పెరగడం, ఆరోగ్యంలో ఇబ్బందులు లాంటివి ఎదురవుతాయి. కాబట్టి వీలైనంతవరకు సైలెన్స్ అనే మెడిసిన్ని లోపల తీసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే వీలైనంతవరకు మన చేతుల్లో మన ఆరోగ్యంలాగా ఈ కోపాన్ని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయం చెప్పారమ్మా. నిజంగా కోపాన్ని అణుచుకుంటే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు.